నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సన్నబియ్యం పంపిణీ ఉందో దానిపైన ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, సన్నబియ్యం ఉపయోగం ఎంతవరకు ఉందనే దానిపైన ఒకసారి పబ్లిక్తో మాట్లాడడానికి రేషన్ షాప్లో బాట పట్టడం జరిగింది. ఒకసారి పబ్లిక్తో మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు. కొంతవరకు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని పిండి కోసం కావచ్చు, ఇంకా ఇతర అవసరాలకు, లేదంటే కొంతమంది అమ్ముకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో పోలీసులు కూడా పట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని రైస్ మిల్లకు కావచ్చు, దళారులకు అమ్మేటువంటి సందర్భాలు గతంలో ఉన్నటువంటి విషయాలు అందరికీ తెలిసిన విషయమే. అయితే సన్న బియ్యం ఉపయోగం ఎట్లా ఉండబోతూ ఉంది, దానివల్ల పేద ప్రజల కుటుంబాల్లో మార్పు రాబోతూ ఉందా, లేదంటే దాన్ని వంటకు ఉపయోగిస్తే ఎట్లా చూస్తారో ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సన్న బియ్యం ఇచ్చుడు ఎట్లా చూస్తారు, నిర్ణయం ఈ నిర్ణయం మీద? సన్న బియ్యం వస్తుంది మంచిదే, కానీ ఇవి ఒకసారి వండేదాకా తెలియదు కదా. అది ఫస్ట్ టైం వండితేనే తెలుస్తుంది చూసి తిన్నాక. దాన్ని బట్టి ఫస్ట్ టైం అని చెప్పలేము ఏమి. గతంలో దొడ్డు బియ్యం ఇస్తుండే కదా, అదే బియ్యం కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుండేనా, లేదంటే సన్న బియ్యం? సన్న బియ్యం మంచిదే, అందరికీ తినేటోళ్ళు కూడా బాగానే ఉంటుంది సన్న బియ్యం, కానీ వండినాకే తెలుస్తుంది ఎట్లుంటుంది. దొడ్డు బియ్యం ఏమంటే చాలా అందులో పురుగులు బాగా వస్తున్నాయి. అందులో అది పోనీ బియ్యం తినకపోయినా దోశలు పెట్టుకుంటే కూడా పెట్టుకుంటలేరు ఆ మధ్య. అది దొడ్డు బియ్యంలో పురుగులు బాగా వస్తాయి. ఇది అయితే మంచిగా కనిపిస్తున్నాయి, కానీ తిన్నాక తెలుస్తుంది మనకి, తెలుస్తుంది అది. నిర్ణయం ఎట్లా తిన్నారా? నిర్ణయం ఎట్లా చూస్తారు? అదే ఇప్పుడు దీన్ని తెచ్చిన దీన్ని బట్టి చూస్తే మంచిగా ఉన్నది. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఇట్లనే కంటిన్యూ అయితే బాగుంటుంది. ఏం పేరమ్మా? శివలక్ష్మి. నా పేరు. ఏం చేస్తుంటావు? ఏం చేస్తలేను, ఇంటికాడనే ఉంటాను. ఇంటికాడనే. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే కదా, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏమో ఇయ్యాలి ఇస్తుర్రట సన్న బియ్యం. రేషన్ షాప్కి వచ్చినవా? వచ్చినా. తీసుకోపోతా అంటే వండుకుంటారా మరి అమ్ముకుంటారా? ఏం వండుకుంటాము, ఎందుకు అమ్ముకుంటాము, వండుకుంటాము. ఇంతకు ముందు బియ్యం ఏం చేస్తుండే? ముందు కూడా తిన్నాము, దొడ్డి అయినా తిన్నారు, అన్ని తినాలి, అన్ని సన్న బియ్యం అంటే. మరి దొడ్డి అయితే మంచిగా ఉంటున్నా, సన్న ఇచ్చుడు మంచిగా? ఇక రెండు ఇస్తే రెండు తిన్నాం, అవి ఎందుకు అనలే ఇవి ఎందుకు అనలే, రెండు తిన్నాం. మరి సన్న ఏమంటావు, దొడ్డియా ఏది ఏమంటావు? ఇక ఇప్పుడైతే సన్నయ్య అంటారు, అప్పుడైతే దొడ్డి సన్నయ్య అన్ని కలరాసి తిన్నాం. ఇప్పుడు కూడా అట్లే నడుస్తున్నాం. ఇప్పుడు సన్న బియ్యం ఓకేనా, మరి కరెక్టేనా ఇచ్చుడు? ఓకే, ఎప్పటికి ఇట్లనే ఇయ్యాలి. కొన్ని రోజులు అట్లా ఎలక్షన్లు కాగానే ఇట్లా అనొద్దు. మరి ఏమో ఎలక్షన్ లేవు కదా, సన్న బియ్యం ఇస్తారు. ఎందుకు లేవు, ముందుకున్నాయనే కదా ఇచ్చుడు. ఇప్పుడు లేవు, ఇప్పుడు సర్పంచ్ లేవుగా. సరే, ఇప్పుడైతే మంచిదే అంటావా? మంచిదే, మంచిదే. సరే అమ్మా, కోట ఎక్కువ అదే వండుతుంది కదా, అందుకే అదే ఇస్తుర్రు. ఓకే అమ్మా. సన్న బియ్యం ఇస్తే మంచిదే కదా, అట్లనే ఎప్పుడు ఇవ్వాలి. ఒక్క నెల ఇచ్చి కాదు, అట్లా ఎప్పటికీ మంచిగా సన్న బియ్యం ఇస్తే మంచిగానే ఉంటాయి. సన్న బియ్యం పేదలకు ఉపయోగమేనా? మరి పేదలకు ఉపయోగం కదా, బయట 60-70 రూపాయల కిలో ఉంది. లేని వాళ్ళకి నయమే కదా, నయమే. మరి ఎప్పుడు అట్లనే ఇవ్వాలి. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు ఇస్తారు, సంతోషమే. మరి అవి వండితే ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడైతే తీసుకుంటున్నాము, అవి వండితే ఎట్లుంటాయో తెలియదు. ఇస్తే పేదలకు మంచిదే, ఇట్లనే ఎప్పుడు ఇవ్వాలి. మరి ఒక నెల ఇచ్చి కాదు, ఎప్పుడు ఇస్తే మంచిది. బయట అయితే ఎక్కువ రేటు ఉన్నాయి బియ్యం. మొన్నటి దాకా దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, అవి ఉపయోగం ఉంటుండే? అవి ఏం బాగుంటుంది, అన్నం అంతా మెత్తగా. ఏం చేస్తారు, తప్పదు, తినటోళ్ళని తినాలి. దోశలు పోసుకున్నాడు, అవి ఇవి చేసుకున్నాడు. ఇట్లా ఇస్తే మంచిదే, లేని వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఎప్పుడు ఇవ్వాలి. మంచిగా ఉన్నాయి బియ్యం. ఏం పేరు నీ పేరు? మొహమ్మద్ జానీ. ఎక్కడ ఉంటారు? బోల్పల్లి, ఓల్డ్ బోల్పల్లి. సన్న బియ్యం ఇస్తారు, ఎట్లా అనిపిస్తా ఉంది? మంచిగా అనిపిస్తుంది. ఉపయోగమేనా? అంటే గతంలో దొడ్డు బియ్యం ఉండే కదా, ఖుషి ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఏం పేరు అన్న? సాయి అన్న. ఎట్లా సన్న బియ్యం ఇస్తారు, ఎట్లా చూస్తారు? చాలా సంతోషమే, పేదలకు ఉపయోగం అంటారా? ఖచ్చితంగా ఉపయోగమే కదా, ఖచ్చితంగా చాలా చాలా మంచిది. ఇంకా ఇంకా చాలా పథకాలు కూడా రావాలా జనాలకి. అంటే ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని చెప్పేసి నమ్మకం ఉందా కాంగ్రెస్? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, మెల్లగా అవుతుంది, టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. నమ్మకం ఉంది, ఉన్నది. అనిపిస్తుంది సన్న బియ్యం చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా మంచి ఉపయోగం ఉంది, చాలా మంచిగా ఉంది. बहुत अच्छा है और रेवंत अन्ना का काम बहुत अच्छा हो रहा. पब्लिक को सबर नहीं मगर काम अच्छा हो रहा, सबर करना, काम अच्छा कर रहा. 10 साल में कोई भी नहीं करे, केसीआर राशन कार्ड भी नहीं बनाया अभी तक, 10 साल में कुछ भी नहीं करा. 10 साल अभी आके 1 साल हो गया, राशन कार्ड का भी काम हो गया, बारीक चावल भी काम हो गया. जो भी काम हो रहा अच्छा काम हो रहा रेवंत रेड्डी का. क्या बोलता रेवंत रेड्डी का? एक नंबर सीएम, एक नंबर सीएम. వంట చేసిన తర్వాత ఎట్లా ఉంది అప్పుడు చెప్పొచ్చు కదా. ఓకే, ఇప్పుడు చూడాలి, देखने में तो ज़रा दिख रहा
हाँ पका के खाने के बाद जब बोलेंगे हम लोग సన్న బియ్యం ఇచ్చుడు ఎట్లా చూస్తారు మీరు? సన్న బియ్యం ఇచ్చుడు ఇదే సన్న బియ్యం గురించే చెప్తున్నా కదా. సరే, వంట పక్కన పెడితే గతంలో కూడా ఎప్పుడు కూడా సన్న బియ్యం ఇవ్వలేరు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు, ఎట్లా అనిపిస్తా ఉంది? సరే, వంట బాగుంటుంది, ఓకే ఓకే ఇస్తున్నారు కదా, మనకు సంతోషం కనిపిస్తుంది ఇసుమని. ఇప్పుడు వంట చేసిన తర్వాత చూద్దామా, మంచిగా ఉంటే ఇక చాలా మంచిగా. చాలా మంది. ఓకే సన్న బియ్యం ఉపయోగమేనా? అది ఉపయోగమే కదా. సన్న బియ్యం అంటే ఎట్లనా తినలేకుంటే కూడా ఉపయోగమే అంటాం. తిన్న తర్వాత అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఏముందని. అప్పుడు చాలా సంతోషం ఉంటుంది మనకి. ఓకే, రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? ఓకే, చాలా మంచిది. ఓకే, మన ఫేవరెట్ సీఎం. ఏం చేస్తుంటారు? నేను అది షాప్ నడిపిస్తాను. ఇప్పుడు దొడ్డ బియ్యం గతంలో దొడ్డ బియ్యం ఇస్తుండే కదా, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బాగుందన్న, చాలా బాగుంది. ఉపయోగకరమైన ఇది ఇక ఉపయోగకరంగానే ఉంటుంది. ఇదే కంటిన్యూగా ఉంటే బెటర్, అంత చాలా బాగుంటుంది. మాలాంటి పేదోళ్ళకైతే చాలా బాగుంటుంది అన్న, అది మెయిన్. కంటిన్యూ సన్న బియ్యం ఇస్తే అందరికీ ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ దొడ్డు బియ్యం తినలేకపోతున్నాము, ముందే ఇప్పుడు ఎండాకాలము ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికైనా కానీ సన్న బియ్యం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మంచి పనులు చేస్తే కానీ, ఇప్పటి నుంచి చేస్తే కానీ ఓకే. ఇప్పటి వరకు అయితే కొన్ని పెట్టిండు, కొన్ని పెట్టలేదు కదా, మిగతాయి కూడా సన్న బియ్యం విషయంలో ఎట్లా ఉంది నిర్ణయం? కరెక్టేనా? ఓకే, పెడతా ఇస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడు కాబట్టి ఇస్తున్నాడు. కంటిన్యూ ఇస్తే మాత్రం ఓకే, సంతోషమేనా? సన్న బియ్యం విషయంలో సంతోషమే. ఏం చేస్తుంటావు? మేము పాల పని ఉప్పర పని చేస్తాం. ఉప్పర్ పని. మన దాకా దొడ్డు బియ్యం ఇచ్చే సన్న బియ్యం ఇస్తున్నాడు కదా, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు సార్. ఈ నెల నుంచి మంచిగా ఉంది. ఉపయోగమేనా సన్న బియ్యం? సంతోషం సార్, సంతోషమేనా? సంతోషం. అక్కడికి పేదలకు లేదంటే ఉట్టిదేనా ఇది? మంచిదే సార్, మంచిది. రేవంత్ రెడ్డి నిర్ణయం మంచిది అంటావా? రేవంత్ రెడ్డి మంచివాడు. మంచిగా ఉందా? నా పేరు గోవిందమ్మ. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా అంటుండు కదా, ఎట్లుంది? సన్న బియ్యం ఇప్పుడు మంచిగానే ఉంటుంది. మా పిల్లలు కూడా తినలేదు దొడ్డు బియ్యము, సన్న బియ్యం తెచ్చుకుంటాము, వాడతాము. రేవంత్ రెడ్డి ధన్యవాదాలు. బియ్యం తీసుకోవాలి, తీసుకొని తింటే సన్న బియ్యం ఇట్టున్నాయి, అవి ఎట్టున్నాయి, ఇవి ఎట్టున్నాయి అర్థమవుతుంది. అంటే ఎట్లయితే అన్నాక చూసాం, అట్లా చూస్తే ఇప్పుడే చెప్పమంటే చెప్తాం. సరే, సన్న బియ్యం ముచ్చట ఏమంటావు? సన్న బియ్యం ఇచ్చాడు కరెక్టేనా? మంచిదే, మంచిదేనా? మంచిది. అంటే ఉపయోగం ఉంటుంది అంటారా? ఉపయోగం ఉంటుంది, ఉంటుంది ఉండదా? బయట 50 రూపాయలు కొనే వాళ్ళు వస్తున్నాయంటే చాలా మేలు కదా, చాలా మేలే. రేవంత్ రెడ్డి నిర్ణయం ఓకేనా మరి? ఓకే. ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం ఇస్తుంది సార్? 50 మంచిదేనా? అది వండినాక ఎట్లున్నది తర్వాత బాగుంటుంది. ఇప్పుడు ఇచ్చేది అయితే మంచిదే, చూడాలి చూడాలి అంతే. సన్న బియ్యం అయితే మంచిదే అంట. మంచిదే కదా సార్, మంచిదే వండుకుంటే అంతే. ఓకే, అందరికి 50. సన్న బియ్యం మంచిగా ఉంది. ఆయన బస్కు ఫ్రీ పెట్టిండు, కరెంట్ బిల్ ఫ్రీ పెట్టిండు, నల్ల బిల్లు ఫ్రీ ఉంది. ఇప్పటి మటుకైతే మంచిగా వేసిండు, అన్ని మంచిగానే వేసిండు. సన్న బియ్యం ఉపయోగకరమే. ఉపయోగం తినడానికే కదా, తినే అన్నమే మంచిగానే ఉంది. ఇంకా ఇప్పుడు తీసుకోబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే, మంచిగా వేసిండు అన్న అన్ని చాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయం ఓకేనా? ఒక ఇల్లు ఇస్తుందా మాకు, అంతే డబుల్ ఇల్లు ఇస్తుందా? మాది మామనగర్, నాగర్ కర్నూలు. ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం ఇస్తున్నారు అంటే? ఏమంగా చూస్తే తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఫస్ట్ టైం సన్న బియ్యం ఇచ్చిన నిర్ణయం ఎట్లా చూస్తారు? ఇంకా ఏమో అది ఇస్తే మనం తెలుస్తుంది, రేపు తెలుస్తుంది మంచిదా చెడ్డదా అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడైతే తెలియదు కదా, మనం ఇప్పుడు ఇస్తుండ్రు ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్. అది మనం వండుకొని తింటుంటే తెలుస్తుంది మంచిదా చెడ్డదా ఏంది అనేది తెలుస్తుంది. అప్పుడు మనం ఏం తెలియదు, మనం ఏం చెప్పలేము కదా. సన్న బియ్యం ఇచ్చుడు అయితే చూస్తారు కదా. సన్న బియ్యం అంటే ఇప్పుడు ఉంటాయి, 2 రకాలు ఉంటాయి కదా సన్న బియ్యం. ఇప్పుడు 2 రకాలు అంటే ఇప్పుడు మళ్ళీ మంచిగా ఉంటుంది, ఏముంటుంది అది తెలుస్తుంది. ఏదైనా కానీ మనం తింటున్నాం తెలుస్తుంది, తిరగకపోతే మాకు తెలుస్తుంది. అది సరే బాబు, ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం నిర్ణయం? బాగుంది, ఉపయోగకరమైన ఇదేమన్నా? ఉపయోగకరమే, అందరు తింటుంటాం, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఎట్లా గతంలో దొడి బియ్యం ఇస్తుండే పేదలకు, అంత తినేవాళ్ళు కాదు, కొంతమంది పిండికి దానికి దీనికి ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పుడు సన్న బియ్యాన్ని వంటకు ఉపయోగిస్తారంట. వంటకి కంపల్సరీ వంట ఉపయోగిస్తుంది. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి? సంతోషం, సంతోషం. ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటాను అది, కానీ మిగతా వాగ్దానం కూడా నిలబెట్టుకుంటే మంచిది. ఒక్కొక్కటి చేస్తా అంటుండే కదా, చాలా ఉన్నాయి. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది కాబట్టి మిగతా వాగ్దానం కూడా పాటిస్తే అందరు సపోర్ట్ ఉంటారు. నమస్తే. నమస్తే. మీ పేరు? రాజేందర్, నల్లోలా. ఓకే, రేవంత్ రెడ్డి నిర్ణయం సన్న బియ్యం ఏదైతే ఉందో ఎట్లా చూస్తా ఉన్నారు?
నూతనంగా ప్రవేశపెట్టిన ఈ సన్న బియ్యంకి మీరే చూసిర్రు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. గతంలో రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు 10 సంవత్సరాలు మాకని చెప్పేసి ప్రజలు అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు కూడా ఇచ్చడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అన్ని పథకాలన్నీ ఏమైతే ప్రవేశపెట్టినామో ప్రజలకు అందరికీ చేకూరేలాగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు మనకైతే ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా అవుతుంది. తిరుగులేదు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ అన్న నాయకత్వానికి. సన్నబియ్యం పేదలకు ఉపయోగమే అంటారా? ఉపయోగమే. ఇప్పుడు ఇంతకుముందు సన్న బియ్యం ఇస్తే నామకుండా కొంతమంది బియ్యం తీసుకొని వేరే వాళ్ళకి గరీబ్ వాళ్ళకి ఇచ్చుడు జరుగుతుంది. కొంతమంది అంటే అట్లా జరుగుతుండే ఇల్లీగల్గా. ఇప్పుడు సన్న బియ్యం ఏంటంటే వండుకొని తింటున్నామన్న ఫీలింగ్స్ వచ్చింది పబ్లిక్. ఇప్పుడు మొన్న ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ పట్టుకుండు అవి సన్న బియ్యం, దొడ్డు బియ్యం, ఆ బియ్యం రేషన్ బియ్యం అంటే ఇట్లా దళారు పోయి అమ్ముకొని, అంటే అది ఇప్పుడు తినలేక వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇట్లా అమ్ముకొని పైసలు తీసుకునే రీతి ఉంటుండే. ఆ బియ్యం కూడా ఏటో విదేశాలకు పోతుండే. కానీ ఇప్పుడు గరీబుల కడుపులో నిండా తింటారు, గరీబుల కడుపులో పోతాయి. ఆ విధంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది అని వినిపించుకుంటారు. రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? దమ్మున నాయకుడు. అంతే. ఇప్పుడు ఉపయోగం ఇస్తున్నారండి, ఉపయోగం లేదని మేము అంటలేము, ఉండొచ్చు. అది వండినాక తెలుస్తుంది, మంచి కంప్లైంట్ ఇస్తాం. మళ్ళా అట్లా మంచిగా ఉండాలి, మంచిగా అవుతుంది సార్. ఇంకా మళ్ళీ 6 కిలోలే తింటారా నెలంతా? ఎక్కువ ఇయ్యారా? మరి పెంచాలి బియ్యము. ఎందుకు పెంచారు మీరు చెప్పు? మనిషికి ఒక 15 కిలోలని ఇవ్వాలన్నా లేదా? నెలకు 6 కిలోలు ఇస్తారా? ఇంత నయమే కదా మాట్లాడుతున్నారు. నయంతో మాట్లాడుతున్నారు. 6 కిలోలు తింటారా? మళ్ళీ పిల్లల పేరు ఎక్కించిన, మళ్ళీ ఇట్లా పేరు ఎక్కించిన రేషన్ కార్డు, కొత్త కార్డు అవి ఎప్పుడు వస్తాయి? చేసింది కానీ బియ్యం 6 కిలోలు చాలా తక్కువ. ఎన్టీఆర్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎన్ని కిలోలు ఇచ్చి 30 కిలోలు బియ్యం ఇచ్చింది మాకు ఒక్కొక్కరికి. అప్పుడు ఇప్పుడు కాదు. ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం? సన్న బియ్యం ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకుపోతున్నాం, మంచిగా ఉన్నాయి. కానీ మార్కెట్లో ఏమో 70 రూపాయలు కేజీ ఉంది. ఇప్పుడు ఇస్తే స్టార్టింగ్లో సన్న బియ్యం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం? గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, చాలా మంది వండుకోకుండా దాన్ని పిండికో దేనికైనా వాడుకునేవారు. ఇప్పుడు సన్న బియ్యం వండుకునే పరిస్థితి కనిపిస్తుంది. మంచిది. ఇప్పుడు వండేది అంటే తినడానికి పనికి వస్తుంది, తినడానికి పనిచేస్తుంది. పేదోళ్ళకు ఇది ఉపయోగపడుతుంది. చాలా మంచిదే సన్న బియ్యం ఇచ్చేది. ఈ నిర్ణయం సరైనదేనా? సరే.